ఈరోజు మా లంచ్ కోసం అయితేనేమో బటర్ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. బగారా రైస్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. గ్రేవీ కోసం కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటిని అయితే బటర్లోనే ఫ్రై చేసుకున్నాను. అవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ తిప్పేసి పక్కన పెట్టుకున్నాను. చికెన్ అయితే కూడా మ్యారినేషన్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. ఆ చికెన్ని బటర్లో కొంచెం సేపు ఫ్రై చేసి ఈ గ్రేవీ కూడా యాడ్ చేసుకొని అయితే కొంచెం సేపు కుక్ చేసుకుంటూ ఉన్నాను. అదొక స్టవ్ మీదకి పెట్టేసుకొని ఇంకొక స్టవ్ మీద అయితే మాత్రము బగారా రైస్ కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకొని రైసు, వాటరు యాడ్ చేసి అయితే కుక్ చేసుకుంటూ ఉన్నాను. బటర్ చికెన్‌కి అయితే మాత్రము మసాలా ఒక 15 మినిట్స్ కుక్ అయిన తర్వాత దానిలో అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. కస్తూరి మేతి యాడ్ చేసుకోండి. కొంచెం అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకొక 15 మినిట్స్ కుక్ చేసుకోండి. బటర్ చికెన్ అయితే రెడీ అయిపోతది. ఈ లోపల అయితే మాత్రము బగారా రైస్ కూడా రెడీ అయిపోయిందనమాట. వీటినైతే గిన్నెలో తీసి పెట్టేసుకున్నాను. నా లంచ్ కోసం అయితేనేమో నిన్న చేసినటువంటి కదంబ రైస్ ఉంది. దానిలో అయితే కొన్ని పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకొని అయితే తినేసాను. వచ్చినటువంటి గిన్నెలన్నిటిని అయితే కూడా నీట్‌గా కడిగి పెట్టేసుకున్నాను.